ఉండదు. ఒకటి చెప్తున్నా, పవర్ స్టార్ నిల్చుంటే చాలు మాకు. మాకు దిక్కుంది, దానికి లెక్కలేదు. సినిమా చాలా బాగుంది. ఈ సినిమాకి ఇద్దరు హీరోలు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పెట్టింది. నిజంగా ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఈ ఏం రత్నం గారు కాకుండా ఇంక వేరే ఏ ప్రొడ్యూసర్ ఉన్నా కూడా ఈ సినిమా బయటకు వచ్చేది కాదేమో. ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ క్లైమాక్స్లో ఒక చిన్న డాక్టర్ వేషం అనమాట, వైద్యం చేసేది. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సినిమా చూసినప్పుడు. అండ్ ప్రొడ్యూసర్ గారికి క్షమాపణ కోరుతున్నాను, ఎందుకంటే పాపం ఫైనాన్షియల్గా ఆయన చాలా స్ట్రగుల్ పడ్డారు. చాలామందికి పేమెంట్లు లేట్ అయ్యాయి. బట్ ఎంత నిబద్ధతతో ఉన్నారంటే ఆయన మేము ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అందరికీ పేమెంట్లు క్రియేట్ చేసి, నిజంగా అలాంటి ప్రొడ్యూసర్స్ హ్యాట్స్ ఆఫ్. అలాంటి వాళ్ళు ఉండాలి. పైరసీ చేసేవాళ్ళు కొద్దిగా ఆలోచించండి అయ్యా. మీరు ఏదో ఆ బొమ్మలు వాటిలో చూడడం కాదు, థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. అండ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా కొద్దిగా మైండ్ పెట్టి కొద్దిగా ఏమంటారు ఆలోచనతో రివ్యూస్ ఇవ్వండి. ఏది పడితే అది ఇవ్వకండి. సో మంచి సినిమాలని ఆదరించండి. మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు మన తెలుగు పరిశ్రమలో. సో అలాంటి వాళ్ళందరినీ ఆదరించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. మూవీ ఎలా ఉంది? మనం ఈ క్వశ్చన్ అడగద్దు. చాలా బాగుంది మూవీ. బాగాలేదనే ఆప్షనే లేదు ఫస్ట్. ఎందుకంటే ఆయన మనకు దొరకడమే అదృష్టం. అట్లాంటి దేవుడి దర్శనం అయింది. ఇటువంటి ప్రజలకి ఇట్లాంటి మన తెలంగాణలో ఎందుకు లేడని బాధపడుతున్నా నేను. ఇట్లాంటి డిప్యూటీ సీఎం, ఇటువంటి హీరో ఇంత అదృష్టం చేసుకుంటే మనకు దొరికిండినా మనం ఎంత హ్యాపీగా చూడాలంటే మూవీస్ అయినా కానీ ఈయన పాలనైనా ప్రతి ఒక్కటి చాలా గర్వపడాలి మనం. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఉంది? కీరవాణి ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిండబ్బా. అసలు పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వస్తుంటే మనం రియల్గా మనకి లైవ్లో చూసినట్టు అనిపిస్తుంది. అంత మంచిగా ఇచ్చిండు. ఎంట్రీ మంచిగా ఉంది అంట. అసలు ఎంట్రీ సూపర్ ఉంది. మళ్ళీ మధ్యలో చిన్న చిన్న ఫైట్స్ ఉంటాయి. అవి అసలు ఆయన స్క్రీన్ మీద ఎంత మంచిగా ఉంది తెలుసా. ఇది రియల్ ఫైట్ చేస్తున్నా అనిపించింది. అంత మంచిగా అనిపించింది. గ్రాఫిక్స్ ఎలా ఉంది మూవీలో? గ్రాఫిక్స్ కొంచెం ఎక్కువనే ఉంది. ఎందుకంటే అన్న టైం ఇయ్యాడుగా మనకి. కొంచెం గ్రాఫిక్స్ తోటి మేనేజ్ చేయాల్సి వస్తుంది. తప్పులేదు అందులో. ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మర్. సో ఆ హింట్ అనేది పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. ఇంకా పార్ట్ 1 అయితే సూపర్ నచ్చింది నాకు. సో ఆ విఎఫ్ఎక్స్ దగ్గర కొంచెం ఇంకా బాగా వర్క్ చేస్తుంటే బాగుండు అనిపించింది. సో పవన్ కళ్యాణ్ హైలైట్. ఇంకా వేరే ఏం లేదు, వన్ మ్యాన్ షో అంతే. కీరవాణి బీజిఎం, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరే ఇంకా నడిపించే సినిమా మొత్తాన్ని. సో ఇంకోటి ఏంటంటే ఈ మన వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ కంటే దాని లోపల వాళ్ళ స్టోరీ ఏం చూపించారు, వాళ్ళ మొఘల్స్ అన్యాయం ఏం చూపించారు, అది అందరికీ రీచ్ అయితే బాగుంటుందని నా ఇది అంతే. సో ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన విషయము, మన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన విషయం అందరూ తప్పకుండా చూడాలని. జై పవర్ స్టార్. సెకండ్ హాఫ్ లాగ్ ఉందంటారు. ల్యాగ్ అనేది ఇప్పుడు అదే దాన్ని బట్టి మనం చూసే దాన్ని బట్టే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్లో స్టోరీ చూపించాలి కాబట్టి ఫ్రాంక్గా మాట్లాడితే ఆ విఎఫ్ఎక్స్ ఉంటుంది కదా, అది కొంచెం ఇంకా బాగా వర్క్ చేసింటే బాగుంటుంది అనిపించింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ సూపర్ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు మనం హిస్టరీకి వెళ్ళినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సాంగ్ టైటిల్ సాంగ్ ఐటమ్ ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఆ హిస్టరీకి సంబంధించిన సాంగ్స్ వరకు అక్కడికి ఓకే మ్యాచ్ అయినాయి. ఫస్ట్ టైం అత్తారింటి దారే తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన పంజాబ్ విడిచారనే చెప్పచ్చు అనమాట. పీక్స్ అంటే పీక్స్. జై పవర్ స్టార్. వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. థ్యాంక్ యూ. ఏమొద్దు, కళ్యాణ్ బాబే మేను. నాకు ఏమొద్దు, సినిమా బి వద్దు నాకు. కళ్యాణ్ బాబే మేను. కళ్యాణ్ బాబే స్క్రీన్ లో కనపడితే కళ్యాణ్ బాబు ఉండాలి అంతే. ఎవరు వద్దు నాకు, ఎవరు వద్దు. సినిమా బి వద్దు నాకు. కళ్యాణ్ బాబే మేను. కళ్యాణ్ బాబే మేను నాకు అంతే. సినిమా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఇప్పుడు చూడడం జరిగింది. ఇంకా గట్టిగా సినిమా చాలా బాగుంది. ఇప్పుడు చూడడం జరిగింది. 8 o'clock షోకి వచ్చా PCX స్క్రీన్లో. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ అయితే. అంతా సినిమా పార్ట్ 2 గురించి చూడాలి. ఇంకా సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు. బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. అల్టిమేట్ ఉంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగుంది.
నిధి అగర్వాల్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. అట్లానే క్రిష్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీలో ఉంది. చాలా బాగుంది పవన్ కళ్యాణ్ ఎంట్రీ. గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి, గూస్ బంప్స్ వస్తాయి. అల్టిమేట్ మూవీ అయితే చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. స్టోరీ బాగుంది. సెకండ్ పార్ట్కి వస్తే చూడాలి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. చరణ్ గారికి మగధీర ఎలాగో, అలాగే ప్రభాస్ గారికి బాహుబలి ఎలాగో, పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి సినిమా హరిహర వీరమల్లు ఎలాగా. హరిహర వీరమల్లు లాంటి సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో మళ్ళీ ఇంకోటి వస్తుందని నేను అనుకోవట్లేదు. ఇంత చారిత్రాత్మకమైన సినిమాని చాలా బాగా తీశారు ఇద్దరు డైరెక్టర్లు ఈ సినిమాని. ఫస్ట్ స్టోరీ అయితే చాలా బాగా వస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ అవ్వచ్చు, రెండు అయితే అదిరిపోయాయి. సినిమాకు పేరు పెట్టడానికి ఏమీ లేదు. సినిమా మొత్తము పవన్ కళ్యాణ్ తన భుజాల మీద మోసేసి సినిమాని నడిపించేశాడు. ఫైట్లు అయితే అదిరిపోయాయి. అన్ని ఫైట్లు, చార్మినార్ దగ్గర ఫైట్ అవ్వచ్చు, లేకపోతే క్లైమాక్స్ లో వచ్చే తుఫాన్ ఫైట్ అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ ఓ తుఫాను, ఆ తుఫాన్తో ఫైట్. మళ్ళీ అసలు ఆ తుఫాన్ ఫైట్ అయితే ఆ 20 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారే కొరియోగ్రఫీ చేశారంట. అదిరిపోయింది సినిమా. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఉంది? కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ హైలైట్. నెగటివిటీ లేదు మూవీ. ఉంది మూవీ సనాతన ధర్మం కోసం తీశాడు. సెకండ్ హాఫ్ మస్తు ఉంది బ్రో. సెకండ్ హాఫ్ సూపర్ హిట్. బాగుంది బ్రో, స్లో ఏం లేదు మూవీ. పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఎలా ఉంది? సూపర్. పవన్ కళ్యాణ్ ఎంట్రీ మామూలుగా లేదు. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. బ్లాక్ స్టార్. సాంగ్స్ బాగున్నాయి బ్రో. సూపర్. సూపర్ బ్రో, సూపర్. నేను నమ్మిన గొప్పడు, బట్ సినిమా అంత ఎక్స్పెక్ట్ రీచ్ అవ్వలేదు. ఇది జెన్యున్ రివ్యూ. అంటే ఎవరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అంటే కానోడు చెప్పడం వేరు, బట్ ఒక పవర్ స్టార్ అభిమానిగా, ఒక జనసేన కార్యకర్తగా చెప్తున్నా, సినిమా అంతా ఇది మాత్రం రీచ్ కాలేదు. ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ కాలేదు. బట్ అంటే జై జనసేన, జై జనసేన.